Dare to dream big. At Sun, we make it reality. స్టార్ హీరోలతో ఇప్పుడున్న ప్రజెంట్ స్టార్ హీరోలతో అందరితో సినిమాలు చేశారు. బట్ పెద్ద హీరోలతో సినిమాలు అనేది ఒకటి చాలా రోజుల తర్వాత డిస్కషన్ అవుతూ ఉంది. ఇప్పుడు వెంకటేష్ గారితో ఆల్రెడీ మూవ్ చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ప్రాజెక్టులు, నాగార్జున గారు ప్రాజెక్టు అనే టైప్లో మీరు ఒకటి సందర్భాలు బాలకృష్ణ గారితో సినిమా కూడా ప్లానింగ్ ఉంది అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే నాకు అంటే నాగార్జున గారితో ఆల్రెడీ గగనం అనేది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మేము కలిపి చేసాము. సో ఓన్లీ బాలకృష్ణ గారు, చిరంజీవి గారిది ఉంది. బట్ అది ఎప్పుడు మెట్రలైజ్ అవుతుంది, ఎలా అవుతుంది తెలియదు. డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఏదైనా సడన్గా స్క్రిప్ట్ సెట్ అయినప్పుడు సెట్ అయిపోతాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు పని చేస్తున్నంత యంగ్ టీంతో పనిచేస్తున్నారు, యంగ్ డైరెక్టర్తో పనిచేస్తున్నారు. మీరు యంగ్ టీంతో చాలామంది యంగ్ డైరెక్టర్ని ముందుకు తీసుకొచ్చిన మనుషులు, మీరు ఆలోచన అయితే ఉందంట. ఉంది. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, మా ప్రొడ్యూసర్లో యూనిటీ లేదు అని చెప్పేసి. వర్కింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఒక ఫామ్ అయ్యి ఎల్ఎల్పిఓ గిల్డ్ అని ఫామ్ అయ్యారు, ఫామ్ అయ్యి చేసుకుంటున్నారు. మళ్ళీ దీంట్లో కూడా ఈ సిచ్యువేషన్లో కూడా మాకు యూనిటీ లేదు అని. యూనిటీ ఎప్పుడు ఉండదు. అంటే ఇప్పుడు ఎవరి ఐడియాలజీ వాళ్ళది, ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళది. సో ఇప్పుడు గిల్డులో మాట్లాడుకున్నా ఏమి చెయ్యగలుగుతామని మాట్లాడతారు తప్పితే అందరూ ఒక మాట మీదకి వచ్చి వెళ్ళి 100% ఇవన్నీ చేయగలిగితే అసలు వేరే లెవెల్లో తయారు చేయొచ్చు అని చేయలేరు. ఓకే, ఎందుకంటే ఎవరి హీరోలతో వాళ్ళకి ఆబ్లికేషన్ ఉంటుంది, ఎవరి డైరెక్టర్లతో వాళ్ళకి ఆబ్లికేషన్ ఉంటుంది, ఎవరి సినిమాలతో వాళ్ళకి ఆబ్లికేషన్ ఉంటుంది. సో ఎవ్రీ వీక్ మారుతూ ఉంటుంది అది. సో అందుకే యూనిటీ రాదు. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని మేమే తొడుముకి అనుకుంటారు అంతే అక్కడ. సో దెబ్బ పడ్డ తర్వాత కానీ అర్థం కాదు. సో అండ్ ఎవరి అల్టిమేట్ ఎవరి మనీ, వాళ్ళ మనీ. సో అల్టిమేట్ వాళ్ళ డెసిషన్. కాబట్టి దానికి ఎప్పటికీ యూనిటీ కుదరదు. నాకు ఒక పెద్ద దర్శకుడు, నేను ఇలాంటిది ఇండస్ట్రీ గురించి 56 రోజులు నేను చేస్తున్నది చూసి నాకు ఒకటే మాట చెప్పాడు. నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, నీకు అవసరమా? అవునా? మా ఎక్స్పీరియన్స్లో మేము చూసాము ఇవన్నీ జరగవు. ఎందుకు జరగవు అంటే నీతో కూర్చుంటున్న మీ నిర్మాతలే వెళ్ళిపోయి వెనకాల వేరేలాగా బిహేవ్ చేస్తారు. దిల్ రాజే చేసిండని నిన్నే బ్లేమ్ చేస్తారు. ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ముందు ఫోర్గ్రౌండ్లో మీరు ఉంటారు. అంటే బికాజ్ నేను మాట్లాడగలుగుతాను, చెప్పగలుగుతాను, కన్విన్స్ చేయగలుగుతాను. కాబట్టి ఫోర్గ్రౌండ్లో నేను ఉన్నాను, నేను లీడ్ చేశాను, నో డౌట్ అది. సో ప్రాబ్లమ్స్ చెప్పగలిగాను, అన్నీ చెప్పగలిగాను. వెనకాల మట్టుకు అంత అయిపోయిన తర్వాత మెల్లిగా 1 monthలో నాకు అర్థమైందంటే ఎక్కడెక్కడ నన్ను డ్యామేజ్ చేశారో నాకు అర్థమైంది. బట్ నేను ఎప్పుడు అవి పట్టించుకోను. ఈరోజు కూడా ఐ డోంట్ కేర్ అంటాను. ఎందుకనంటే ఇక్కడ అల్టిమేట్ నేను నిలబడి సక్సెస్ సినిమా ఇస్తేనే నాకు విలువ. అవును, సక్సెస్ సినిమా లేని రోజు ఇక్కడ ఎంతటి వాడైనా కానీ సక్సెస్లు తీయడం మానేస్తే వెనకకి వెళ్ళిపోతూ ఉండాల్సిందే, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. సో నా ఫైట్ విత్ ఓన్లీ సక్సెస్ఫుల్. ఓకే, అయితే ఇంకొకటిసారి మనకి గతంలో ప్రొడ్యూసర్లు అంతా కలిసి ఒక 3 months ఇండస్ట్రీకి స్ట్రైక్ ఇచ్చుకొని 56 days, 3 months కాదు, 56 days. ఓకే, బ్రేక్ ఇచ్చేసి కొన్ని కాస్ట్ కటింగ్ కోసం అని హోంవర్క్ చేశారు. అది వృధాగా పోయిందా? దానివల్ల ఫుడ్స్ వచ్చాయా? వృధా అయింది. మొత్తం వృధా అయిపోయిందా? 56 రోజులు వృధా అవ్వడం కాదు, అంతకుముందు కాస్ట్లు వేరు, అది అయిన తర్వాత కాస్ట్లు పెరిగాయి. కంట్రోల్ చేయడం కాదు, కాస్ట్లు పెరిగాయి. ఎక్కడ జరిగింది సార్ ఈ ఫెయిల్యూర్? ఏంటి అంటే ఎప్పుడు నిర్మాతలలో, ప్రొడ్యూసర్స్లో ఒక యూనిటీ ఉండదు. యూనిటీ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. డబ్బు ఇచ్చే వాళ్ళే నిర్మాతలలో యూనిటీ లేనప్పుడు నేను 10 రూపాయలు ఇస్తే పక్కకి వెళ్ళిపోయి 15 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు తీసుకునే వాళ్ళు ఎందుకు ఆగుతారు? అవును, ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకున్నవాడు గురించి ప్రాబ్లం లేదు కదా. మాకు పర్వాలేదు, ఈ సినిమా ఎక్కితే చాలు అనుకునే నిర్మాతలు ఎక్కువమంది ఉన్నారు. ఈ సినిమా చేయడం వల్ల మాకేంటి? ప్రోడక్ట్ మొదలయ్యేటప్పుడు పేపర్ మీద వేసుకునేది ఒక బడ్జెట్ ఉంటుంది, రిలీజ్ రోజు ఒక బడ్జెట్ ఉంటుంది. సో కంట్రోల్ లేదు. అది ప్రాబ్లం ఓన్లీ ప్రొడ్యూసర్స్. ఓకే, దానివల్లే ఫెయిల్ అయ్యాం. చాలామంది హీరోలకి రెమ్యునరేషన్లు 100 కోట్లు అయిపోయినాయి, హీరోలు రెమ్యునరేషన్లు పక్కటే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, ఏమన్నా అటు నుంచి కంట్రోల్ ఏమన్నా దొరుకుతుందా అని చెప్పేసి రెమ్యునరేషన్లు పెరగడము హీరోలది ఇది ఇప్పటిది కాదు. 70 ఏళ్ళ నుంచి తెలుగు సినిమా చరిత్రలో అది ఎప్పుడూ ఉండేదే. దాన్ని మనం స్టేట్మెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు.
కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. హీరో డిమాండ్ అండ్ సప్లై, హీరోకి వాళ్ళు ఇస్తున్నామంటే హీరో మీద రేపు టికెట్ తెగుతుందనే ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా తమ్ముడే ఉంది, నేను నితిన్కి ఒక రెమ్యునరేషన్ మాట్లాడాను. ఇవాళ మార్కెట్ సిచ్యువేషన్ ఇవన్నీ చూసేసి నితినే ఓపెన్గా ఎంత పంపుతారో మీరు చూసుకొని పంపించండి అని నాకు ఎందుకు ఆఫర్ ఇచ్చాడు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విన్ విన్ మన దగ్గర విన్ విన్. ఇదేంటి, హీరోకి ప్రొడ్యూసర్కి ఉండాల్సిన రిలేషను, వాట్ ఈజ్ యాక్ట్ అనేది రియాలిటీగా చెప్పాల్సిన అవసరం ప్రొడ్యూసర్కి ఉంది. సో చాలామంది ఇది ఓపెన్ కారు. ఎందుకు చెప్పితే హీరోలు మళ్ళీ మాకు నెక్స్ట్ డేట్లు ఇవ్వరు, అమ్మో ఈ ప్రొడ్యూసర్ని ఇలా చూస్తారు అని ఈ ఫ్యూచర్ గురించి ఇక్కడ తప్పు చేస్తారు. ఈ సినిమాకి ఇది జరిగింది, ఇగో ఇది ఇంత కాస్ట్ అనుకున్నాం, ఇంత అయింది, ఇంత రికవరీ ఉంది, సో రికవరీ రాకుంటే మా పరిస్థితి ఏంటి అని ఏ ప్రొడ్యూసర్ వెళ్ళి అడుగుతాడు? ఓకే, ఇది మెయిన్ ప్రాబ్లం. రెమ్యునరేషన్లో పెరగడం అనేది తప్పెప్పుడు కాదు, ఇది ఎప్పుడు ఉండేది, డిమాండ్ అండ్ సప్లై. సో నాన్ థియేట్రికల్ బాగున్నప్పుడు అన్ని రెమ్యునరేషన్ పెరుగుతున్నాయి. ఇప్పుడు నాన్ థియేట్రికల్ తగ్గినప్పుడు డెఫినెట్గా హీరోలు కూడా ఎంత ఉంది ఏంటి అనేది, ఇప్పుడు చాలామంది హీరోలు పార్ట్నర్షిప్లో కూడా వస్తున్నారు. సో మారుతున్న దానికి వాళ్ళు రెడీ అవుతున్నారు, మార్పు అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, పార్ట్నర్షిప్ రెడీ అయిపోయింది సార్? జరుగుతున్నాయి చాలా ప్రాజెక్ట్, 3-4 ప్రాజెక్ట్స్ ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు, చాలా సినిమాలు హీరోలు పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఓకే, అప్పుడు బాధ్యత ఇంకా ఎక్కువ పెరుగుతుంది. డెఫినెట్. ఓకే, అయితే ఇక్కడ మార్కెట్ అనాలిసిస్ అనేది ఒకప్పుడు సినిమాని ఇన్ని రోజులు ఈ థియేటర్లో ఆడింది, ఎంత కొలమానం ఉంది అని కొలిచేవాళ్ళు కదా. ఇప్పుడు ఓన్లీ కలెక్షన్స్ అయినా ఇంకేమన్నా ఉందా ఈ సినిమా హిట్ ప్రాజెక్ట్ అని చెప్పడానికి రీజన్స్? కలెక్షన్స్ ఇంకేముంది, ఇప్పుడు ఓన్లీ రెవెన్యూ కదా. నాన్ థియేటర్కల్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు చెప్పాను, నా తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి ల్యాండింగ్ నా 67 crores కనిపించింది. 35 crores నాన్ థియేటర్కల్ వచ్చింది, నాకు ఇంకా 32 crores వరల్డ్ వైడ్ థియేటర్కల్ రికవర్ కావాలి. రేపు ఇది 40 కోట్లు చేసింది అనుకో, ఇది బ్లాక్ బాస్టర్ సినిమా అని వస్తారు. అంతే కదా, 30 కోట్లు చేసినా అది హిట్ సినిమా అంటారు. అంతే కదా, ఎందుకు? రికవరీ చేసింది. అమ్మో ఇంత బడ్జెట్ పెట్టి తీసి హిట్ కొట్టారని. రేపు ఇది 20 కోట్లు చేసింది అనుకో, సినిమా బాగుంది, అంత బాగుంది, కానీ ఎక్కడ ఫైనాన్షియల్గా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. ఓకే, అయినా హీరోకి డైరెక్టర్కి హిట్ సినిమా అవుతుంది. అవును, ఈ సినిమా రేపు 20 కోట్లు కలెక్ట్ చేసినా ఎందుకు వాళ్ళ ఎఫర్ట్స్, దానివల్ల వాళ్ళకి హిట్ సినిమా. ప్రొడ్యూసర్ నాకు ఫైనాన్షియల్గా ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది.